టికెట్ 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 తీసుకోండి అమ్మా, టికెట్ తీసుకోండి, టికెట్ టికెట్ టికెట్. ఇంకెవరమ్మా టికెట్ తీసుకోండి. పెద్ద కొడవండి పల్లా, ఓల్డే ఓల్డే. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. ఏం తాతో ధర్మావాలింటికా? అవును బాబు అవును. సర్లే జాతకు చూసేయాలండి, కంకరాలు గుచ్చుకుంటాయి. అసలే బిల్లు రాలేదని చెప్పి మా వాళ్ళు సగం రోడ్డు సాపేశారు. సరే బాబు. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రీధర్ సార్. నేను ఐడియా కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఏ నెట్వర్క్ వాడుతున్నారు సార్? జియోనే అమ్మా. జియో తప్ప ఏం రాదీడా. అలా అంటారేంటి సార్? మన్నీ మధ్యనే మీ ఊరు పక్కన 2 టవర్లు వేసాము. మా దాన్ని మారిపోండి సార్, చాలా ఆఫర్లు ఉన్నాయి. నాకే ఆఫర్ వద్దమ్మా. సార్ నా మాట ఫోన్ చేయకపోవడమే నాకు పెద్ద ఆఫర్. సిగ్నల్ బాగా వస్తుంది సార్, వీడియోలు కూడా చూసుకోండి సార్. నా మాట సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. వినబడలా? ఏనా చెప్పి సస్తేగా వినబడేది. దీనమ్మా, పెళ్ళే 20 సంవత్సరాలైంది, మొగుడికేం కావాలో తెలియదంట. ఏదో చెప్పాలి. డికాసనెట్ట కావాల్సిన టయానికి ఎట్టే ఇలా తయారై సచ్చావు. ఏందే పొద్దునే కొంపలో నీ గోల? నాకేం అర్థం కావట్లే. మూసుకొని చెప్పించాయి. పొద్దున్నే ఈడొస్తున్నాడేంది? దీని ముందు ఏమన్నా అంటే నా బతుకు బస్ స్టాండ్. ఏం ధర్మ, పోయిన వారము మీ కళ్యాణ మంటపానికి మా కూతురు పెళ్లి కానీ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాము. రామాపురం కదా మీది? మా వాడు చెప్పాడులే. కూసో పెళ్లి అదరగొట్టేద్దా? లేదు, నేను ఇక్కడ కూర్చోడానికి పెళ్లి చేయడానికి రాలేదు. కానీ మా అల్లుడు మీ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుని అన్నాడు. అలాంటి కళ్యాణ మండపంలో బీరు బాటిళ్ళు, మందు బాటిళ్ళు ఉంటే ఇటువంటి చోట పెళ్లి ఎవరు చేస్తారండి? ఇప్పుడు ఏమంటావు? మా అడ్వాన్స్ మాకు ఇచ్చేస్తే మేము పోతాం. ఏం వేలాకోలంగా ఉందా? అడ్వాన్స్ కట్టిన తర్వాత మా అల్లుడు వద్దన్నాడు, మా సట్టుడు వద్దన్నాడు, వాడు వద్దన్నాడు, వీడు వద్దన్నాడు అని అడ్వాన్స్ తిరిగి ఇచ్చడానికి ఇక్కడ ఏమైనా తేర కూర్చున్నావా? అవన్నీ కుదరదండి. ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు. మా అడ్వాన్స్ మాకు ఇచ్చేయండి. అడ్వాన్స్ ఏం ఇచ్చేది లేదు, పో. నీళ్ళు తాగుతావు పెద్ద ఆయన? మీ నీళ్ళు వద్దు ఏమొద్దు, మా అడ్వాన్స్ ఇస్తే మేము వెళ్ళిపోతాం. నీ డబ్బులు ఇంటికి పంపిస్తాను లేపో. ఇదిగా నేను మాట్లాడుతున్నానుగా, మధ్యలో నీకెందుకు? నీ అమ్మ, ఊళ్ళో వాళ్ళు నన్ను సగమే ఎదవం చేస్తుంటే నువ్వు పూర్తిగా ఎదవం చేస్తున్నావే. నువ్వు మమ్మల్ని చేసావు కాదు, దీంతో 10వ పెళ్లి వెళ్ళిపోయింది వెనక్కి. కొంప మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద పడేసావు. అసలు ఇద్దరు కళ్యాణ మండపంలో ఏం చేస్తుంటారు? ఎప్పుడు తాగుతూ ఉంటారా? నాకు తెలీదే ఏం చేయాలో ఏం చేయకూడదు. నువ్వు వచ్చేయివే. అసలే మెయింటైన్ కి డబ్బులు లేకుండా చేస్తుంటే మధ్యలో నీ రామాయణం ఎక్కువైపోతోంది. మెయింటింగ్ నిన్ను పొగిడించుకోవడానికి తాగడానికే డబ్బు సరిపోతుంది. ఇంక ఏడుంది ఇక్కడ? ఏంటే ఈ కొంపలో బతకనిస్తావా బతకనివ్వా? ఇంకోసారి బొక్క తెరిచావంటే మెట్టు తెగిపోద్ది. మెట్టు కుట్టించుకోవడానికి డబ్బులు లేదు నీ దగ్గర. అసలు మనశ్శాంతి లేకుండా పోయింది. నా మీద కోపం దాని మీద చూపిస్తావే, అలా బాదుకునే దాన్ని వచ్చి పారేసావు. నువ్వు ఇంకా లోపలికి పోలేదా? నేను పోను, నువ్వే పో బయటికి. చిద్దీనా మా జీవితం. ఈ కొంపలో ఇంకొక నిమిషం కూడా ఉండకూడదు. ఏం లేదు ధర్మ, శనకాలు ఈ ఊళ్ళో ఎవరికెక్కవన్నీ అని మాట్లాడుకుంటున్నాం అంతే. నా కొంపలో బాగా పన్నాయే, ఆడకెళ్ళి కూర్చుని తినండి. ఆడబోయా నా పంచులో రామాయణం అంతా ఈలగే కావాలి. తీరా బండి. ఆడు మట్టంగానే ఉంటాడు రా. ఆడ పోయి గెలికేది నువ్వే ఏ రోజుకైనా పించేది కూడా నువ్వే. నువ్వు పట్టుకుంది నీ గర్ల్స్ నడుము కాదు కదన్నా, ఆడి గర్ల్స్ నడుము. ఆడికే ఉంటుంది నొప్పి. ఏ నడుము అయితే ఏముందిరా, ఒక అమ్మాయి నడుము కోసం ఇంత రచ్చ అవసరం? నా కొడుకులు చూడు, పేపాల్ తాగుతున్నారు. గ్లోరీ టు గాడ్. అంతా మా ఏజైనా చూసుకుంటారు.
అన్న పెద్ద మ్యూజిక్ వేస్తా ఇప్పుడు. ఎవరుడా ఏం నో మీ గర్ల్ ఫ్రెండ్స్ లేరా లేక వాళ్ళకి నడుములు లేవా? అడే అమ్మా ప్రతోడికి నా గర్ల్ ఫ్రెండ్ నడుము గురించి నా పంచాయితే ప్రశాంతంగా సూర్యపానం సేవిస్తా ఉంటే ఈ నడు రచ్చేంద్రా. ఏంనా సింధు అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదనా? ఎందుకు నా మాటి కంటే నా జోలికి వస్తారు? ఓడి అమ్మ నేనేం చేసినాను రా, నేనేం చేస్తా? అది డాన్స్ చేద్దామని పిలిస్తే వెళ్ళా, తీరా చూస్తే ఆడ పాటేమో వాన వాన వెల్లువాయ్ కొండ కోన తుల్లిపాయ్, దాని నడుమేమో నా చేతిలో ఉండిపోయా. అటబట్టి అట పిసికినా అంతే అంతే. దీనమ్మ దీనికే ఇంత రచ్చా? తప్పునా? ఏ రోజన్నా మీ అమ్మాయిల జోలికి నేను వచ్చినానా అన్న? ఏంద్రి నీ బాధ? అట్లాంటి బిడ్ని ఎవడన్నా ఏటైకుని ఉంటాడా? దాని నడివేంది, దాని సొగసేంది, అబ్బో నేను ఇంకా నైంటేనా ఇంకో రకంగా ఉండేది. మా వాడు కాబట్టి సరిపోయా. ఏరా మచ్చా తాగండి రా. ఏసయ్యా ఏసేసాడయ్యా. ఉచ్చ తాగినట్టు తయారు కదరా నా బీర్లు, కొట్టండి రా. కొడదాం. వాడు దాడు కొట్టుకుంటాడు లేరా, మధ్యలో నీకెందుకు? Wash your skirt so light from my down so I was a boy girl. She's a girl, I can see my do my heart. I think you got like in the wiggle from the nigga one. When you get your glow, I mean I got your glow. Why? I wanna get your love in my yard. I wanna get that love in my yard. I wanna get your love. ఏంది పంచాయతీ ఏంది? ఏ బ్రాంచ్ నా ఎప్పుడు చూడలేదు కాలేజీలో నిన్న? నువ్వురా కట్టేది రే, నేను కాదురా. ఈ నడుమలేరా ఈ రచ్చంతా. కర్మ. గర్ల్ ఫ్రెండ్ ఫోను. ఐ కెన్ అండర్స్టాండ్ లే, గో. అబ్బో వెంకటలక్ష్మి చెప్పవే, ఇక్కడ పని అయిపోయింది. ఇంకొకసారి ఆమె జోలికి వచ్చినావు అనుకో మెట్టు తెగిపోద్ది నా కొడక.
రే కళ్యాణ్ చస్తావురా, ఎనిమిది నీ బిల్లి మీద అసలు చూసుకోసారి. ముందు నువ్వు ఆ బిల్డింగ్ నుంచి వచ్చే రాని అన్న, ఎవరు వస్తారో చూసుకుందాం. రే ఏం కాదులేరా, ఏమన్నా అయితే నేను రివైవ్ ఇస్తాను కానీ. అలానే అంటావు అమ్మని నన్ను ఎవడేసి. అరే డానియల్ రివైవ్ రా. నేను ఇయ్యను పో, వెనక నుంచి బ్లూజ్ అని వస్తుంది. రే కళ్యాణ్ అక్కడే ఉన్నాడు చూడు, అక్కడే వెనకమల బ్యాక్ సైడ్ రా. ఏ సైడ్? రెస్ట్ ఇన్ పీస్ రా. రే కళ్యాణ్, పూరి మేడం వస్తుంది అనుకుంటే ఇది తగలడింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆగత్తుపతి అసలు చూడలేక కావాలి. బయటికి రారా. ఒరే అది అమ్మనా బూతులు తిడుతుంటే సిగ్గు లేకుండా సిగ్గుపడతావేంట్రా? నా సింధూరా. నీలాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్ల వాళ్ళే కదరా మాలంటి వాళ్ళకి చెడ్డ పేరు వచ్చేది. ఏ చదువుకోరా ఎల్లెల్లో, అది ఇంక అమ్మని పాస్ అయ్యేదిలే, నీకు పడి సచ్చేదిలే. నువ్వే మీ ఇంట్లో ఎట్లో గట్లా మాట్లాడదు చందు. నాకు కొంచెం టైం ఇవ్వు. అసలే అమ్మ చనిపోయిన బాధలో ఉన్నాడు. ఏదో ఒకటి చెప్పి నేను ఒప్పిస్తాను మా నాన్ని. ఏమ్రా ఏమ్రా, నువ్వు నన్ను ఎట్లా చూసినా నేను నీకెప్పటికీ పడనురా. నువ్వు ఎప్పటికీ నా దృష్టిలో కుక్కవే. అరే నేనేమన్నా సింధు, కుక్కలైనా చూసుకోవే. ఇదిగో నీ ఒళ్ళో మన పెట్టుకో, నా బొచ్చు నిమురు, అప్పుడప్పుడు ఆ చెంపకో ఈ చెంపకో 2 ముద్దులు పెట్టు. కుక్కలైనా చూసుకోవచ్చు కదా సింధు. ఏ మాత్రం సిగ్గు మానం రోషం పౌరుషం ఉన్న రాయలసీమ కుర్రాడ్లాగే మాట్లాడుతున్నావా నువ్వు? అవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టే కదా నేను వెంట పడుతున్నా. అసలు నన్ను ఎలా చేసావు తెలుసా ఈ కాలేజ్లో? ఈ బుక్ రాసినోడికని అర్థమవుతుందో లేదో, ఎలా పాస్ అవుతారో ఏమరా బాబు. ఏంటి ఎవరు? సార్ నా పేరు కళ్యాణ్ సార్, ఫ్రెషర్ని. ఇప్పుడు ర్యాగింగ్ చేసే మూడు లేదు. రేపు పొద్దున్నే లక్ష్మీ విలాస్ వేసుకొచ్చి ఫ్రెష్గా అక్కడ చూసుకుందాం. ఏంటది? కాస్ట్లీ మందు సార్. చదువుదే ఉంది, తర్వాత కూడా చదువుకోవచ్చు. రాకొచ్చా తాగుదాం. చేర్స్. చేర్స్ సార్. చెప్పురా, నీ బాధ ఏంది? సార్ నేను మా క్లాస్లో సింధు అనే అమ్మాయిని 10 రోజుల నుంచి గాఢంగా ప్రేమిస్తున్నాను సార్. అయితే నన్నేం చేయమంటావురా? అదే అమ్మాయికి మీరు కూడా సైట్ కొడుతున్నారని తెలిసింది సార్. ఎవరు? ఆ తాకట్టు పాపారావు కూతురు సింధునా? కన్నేసా. ఇప్పుడు ఏంట్రా? ఏమైంది ఇప్పుడు? మీ బుద్ధికి మీ మేధాశక్తికి ఆ అమ్మాయి మీకు ఎక్కడ పడిపోతుందని భయం వేస్తుంది సార్. రాత్రిపూట నిద్ర కూడా పట్టట్లేదు సార్. ఏం చేద్దామంటావు? చేయరు సార్. సరే నువ్వు చెప్పినట్టుగానే నా బుద్ధికి నా మేధాశక్తికి అమ్మాయి పడిపోయింది అనుకో. అమ్మాయి ఏమో ఫస్ట్ ఇయర్, నేనేమో ఫైనల్ ఇయర్. అవును సార్. అంటే కాలేజ్ అయిపోయాక అమ్మాయిని చూసుకోవడానికి ఎవడో ఒకటి చేతుల్లో పెట్టాలి 3 ఏళ్ళు. ఒక పని చేద్దాం, నువ్వు దాన్ని తగులుకో, నేను బయట వేరే దాన్ని తగులుకుంటా. ఓకేనా? థ్యాంక్స్. అయితే కాళ్ళు పట్టుకుంటావు, లేకుంటే మెడ పట్టుకుంటావు. ఇంతకు ముందు ఇచ్చిన వార్నింగ్ వాడికి సరిపోలే అనుకుంటారా? సింధు నా మార్గలు దాన్ని ఇష్టం వచ్చినట్టు చేశానని చెప్పి చాలా వల్గర్గా మాట్లాడుతున్నాడు రా. ఈసారి ఇచ్చే వార్నింగ్ ఎలా ఉండాలంటే బ్రో, అది గువ్వ పగిలిపోవాలి. ఒరే పిచ్చుకావ్,
సింధు నిన్ను బావా అని పిలవడానికి నీలో ఉన్న ఒక్క క్వాలిటీ చెప్పురా. వర్షకు అక్క కూతురు అవుతుంది. అబ్బా ఏం సరిపోదా? అలా కాదురా, ఒక అందమైన అమ్మాయి నిన్ను బావా అని పిలవడానికి నీలో ఉన్న ఒక్క క్వాలిటీ చెప్పు. కలర్ ఎక్కువ, హైట్ ఎక్కువ, ఈ కాలేజీలో అందరికన్నా నాకే డబ్బులు ఎక్కువ. ఇంతకన్నా ఏం క్వాలిటీ కావాలరా? అట్నా? ఇది సింధూరా, నీ మరదలు. ఇప్పుడు వీళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారు, వెళ్ళి కాపాడు కాపాడు కాపాడరా. కళ్యాణ్ ప్రపోజ్ చేస్తే కాపాడరా రే, కాపాడరా. ఒక అందమైన అమ్మాయి నిన్ను బావా అని పిలవాలంటే ఉండాల్సింది కలరో హైటో కాలేజీలో డబ్బులు ఎక్కువ కదరా రే. నువ్వు మగోడు ఉండాలి. సింధు నిన్ను బావా అని పిలవడం నాకు నచ్చట్లేదులే కానీ ఏ అన్నో తమ్ముడు అని పిలిపించుకో, సరేనా? నువ్వు అన్నో తమ్ముడు అవుతావు అంటే సింధుకి నేను ఏమవుతానని ఒక క్లారిటీ ఉందిగా. బావా గుడ్ గుడ్ గుడ్. 3 years నుంచి అసలు ఎవడైనా నా వెంట పడాలన్నా కూడా భయపడేలా చేసావు. పెళ్ళయ్యాక ఎలాగో ఒక్కడేరా. ఇంత అందంగా ఉన్నందుకు కనీసం ఇప్పుడైనా ఒక 10 మందిని వెంట తిప్పుకొని లాస్ట్ కి నాతో డాన్స్ చేసేవాడిని కూడా కొట్టేస్తావరా? నేను లేనా సింధు నీతో డాన్స్? నీతోనా? ప్లీజ్ సింధు, నేను ఆస్తా సింధు డాన్స్. ప్లీజ్ 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 సింధు. సింధు సింధు వెళ్ళిపోతావేం సింధు? బాబా బాబా ప్లీజ్ బా, ప్లీజ్ బా, నేను వేస్తాను బా. బా ఏంట్రా బా? ఏదో పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నా? నేను ఫిక్స్ అయిపోయినా, నువ్వే నా పెళ్ళాం అని. ఎక్స్ట్రా జయగ్రోయ్. సింధు 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 ప్లీజ్ సింధు 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 ప్లీజ్ సింధు, నేను వేస్తాను సింధు. సింధు ప్లీజ్ సింధు, నేను వేస్తాను సింధు. సింధు సరే తగలచ్చావు. రెడీ? పైకి రా. నన్ను ఛాన్స్ పెట్టేశావు. చెప్పిందా? అంత ఓవర్ ఎక్సైట్ అవు. చెప్పించే. చెప్పేది. వాన వాన వెలువైకి 1 2 3 4 కూడానా? 4 కిందకి వెళ్ళి కింది బండి. ఇప్పుడు హిప్ దగ్గర కొండ కొన తుల్లిపోయి 5 6 7 8 6 7 8. సెకండ్ స్టెప్ చాలా బాగుంది సింధు. రే ఆ సాంగ్ ప్లే చేయి. ప్లే చేయి తొందర ప్లే చేయి. ఏం చేస్తున్నావురా? హెడ్ మూమెంట్ ఎక్కువ సార్లు వచ్చిందా సింధు? ఈసారి పర్ఫెక్ట్గా చేస్తా. ప్లే చేయరా. అతి చేష్టలు చేయకు, చెప్పింది చేయి. చేస్తా. ఏమి నడువురా తాగరా సామి. ఇంకేనా కావాలన్నా? 2 finger chips. ఓకేనా? ఎంత దాయితే మాత్రం మరి అంత నాన్న? సారీ తమ్ముడు, చూసుకోలేదు. ఏందో